మహేష్ పోలోజు గారు. అండ్ అన్ని పాటలు కూడా, ఈ సినిమాలోని అన్ని పాటలు కూడా మహేష్ గారే మొత్తం లిరిక్స్ ని అందించడం జరిగింది. ఆయన కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాం. లేట్ లేకుండా మనం అందరినీ టీమ్ ని సాధారణంగా స్టేజ్ మీదకి ఇన్వైట్ చేద్దాం. ముందుగా ఈ మూవీ మేనేజర్ సాయి కుమార్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే ఈ మూవీకి ఆర్ట్ వర్క్ ని ఆర్ట్ డైరెక్టర్ మహేష్ గారిని కూడా రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ మనం ఆల్రెడీ ప్రేమ ప్రేమ అనే సాంగ్ లో కూడా అద్భుతంగా రాజేష్ స్టెప్స్ ని కూడా చూస్తాం. దాన్ని కొరియోగ్రాఫ్ చేసిన కృష్ణ గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. అలాగే ఈ యాక్టర్స్ అండ్ ఆర్టిస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ రితీషా రెడ్డి గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే ఈ సినిమాలోని లగ్గం టైం సినిమాకి సంబంధించిన అన్ని పాటలకి లిరిక్స్ అందించిన మహేష్ పోలోజు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే ఎడిటర్ విశ్వనాథ్ గారిని, డిఓపి పవన్ గారిని, చాలా రిఫ్రెషింగ్ విజువల్స్ తో చాలా అద్భుతంగా అనిపించాయి. ఈ విజువల్స్ అన్ని కూడా చాలా కొత్తగా, ఫ్రెష్ గా, కలర్ఫుల్ గా కూడా మనకి డిఓపి గారు పవన్ గారు చూపించారు. అలాగే ప్రిన్సిపల్ ప్రొఫెసర్ డాక్టర్ విజయ రాఘవ త్రిపాఠి గారు, హెచ్ఓడి డిపార్ట్మెంట్ ఆఫ్ యాక్టింగ్, అన్నపూర్ణ కాలేజ్ ఫిల్మ్ అండ్ మీడియా నుంచి విజయ రాఘవ గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే ఈ రోజు ఈ మూవీకి బెస్ట్ విషెస్ తెలియజేయడానికి సీనియర్ డైరెక్టర్ ఉప్పలపాటి నారాయణరావు గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఆయన ఇంతకు ముందు రక్షణ, చైత్రయాత్ర, అల్లరి పోలీస్ లాంటి సినిమాలతో మనల్ని ఎంటర్టైన్ చేస్తూ వచ్చారు. అండ్ ఈ రోజు లగ్నం టైం మూవీకి గ్రీటింగ్స్ ని తెలియజేయడానికి ఇక్కడికి జాయిన్ అయ్యారు. సో ఉప్పలపాటి నారాయణరావు గారిని రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే ఈ సినిమాలో ఎంతోమంది యాక్టర్స్ యాక్ట్ చేశారు, వాళ్ళందరినీ కూడా పిలిచేద్దాం స్టేజ్ మీదకి. ప్రదీప్ గారిని, అలాగే సుజాత గారు డీజే టిల్లులో మదర్ రోల్ లో, అండ్ ఈ సినిమాలో కూడా యాక్టర్స్ కి మదర్ గా కనిపిస్తున్నట్టున్నారు. సుజాత గారిని కూడా చెప్పట్లతో ఆహ్వానిద్దాం. అలాగే మరో ఆర్టిస్ట్ శ్రీనివాస్ భోగిరెడ్డి గారిని కూడా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. శ్రీనివాస్ భోగిరెడ్డి గారు. ఓకే, మాకు కూర్చుంటారు అంతవరకు. ఎస్, ఓకే. ముందుగా టెక్నీషియన్ మిగతా వాళ్ళ మాటలు విన్న తర్వాత కూడా మెయిన్ కాస్ట్ అండ్ గ్రూప్ అయితే పైకి వెళుతాం. ముందుగా ఓకే, యా, సో మీడియాకి గ్రూప్ పిక్చర్ కావాల్సింది కాబట్టి మీరు కూడా అందరూ కూడా జాయిన్ అవ్వండి. తర్వాత మళ్ళీ కావాలంటే కూర్చున్నాం. ఎస్, అయితే ప్రదీప్ గారిని, అలాగే శ్రీనివాస్ భోగిరెడ్డి గారిని, సుజాత గారిని, అలాగే ఈ మూవీ మొదటిసారిగా మనకి. అందరికీ నమస్కారం. ఇక్కడికి నన్ను పిలిచినందుకు రాజేష్కి నేను ఆశీర్వాదం తప్పించి ఇంకేమీ ఇవ్వలేదు. 6 గంటలకు మొదలవుతుంది సార్, వచ్చేసేయాలని. టీచర్లు కాబట్టి ప్రొఫెసర్లు 20 ఏళ్ళ నుంచి పాఠం చెప్తున్నారు. 6 గంటలకు నేను ఒక్కడిని ఉన్నాను. నాతో పాటు మా స్నేహితులు, మా శ్రేయోభిలాషులు అయినటువంటి ఉప్పలపాటి నారాయణరావు గారు 6 గంటలకు మేమిద్దరం వచ్చి ఇక్కడ మాట్లాడుకుంటున్నాం, కథల గురించి చెప్పుకుంటున్నాం, అన్ని చేస్తున్నాం. ఎలా అయితే క్లాస్లో వెయిట్ చేయించాడు పాటల కోసం, అదే విధంగా మళ్ళీ ఇక్కడ వెయిట్ చేయాల్సి వచ్చింది. అప్పుడు తిట్టేవాడిని, ఎందుకు లేట్ వచ్చేవాడిని. కానీ ఇప్పుడు తిట్టని పరిస్థితి యాక్టర్ అయ్యాడు. ఈ సినిమా తనకు సక్సెస్ సాధించాలని, సక్సెస్ తెచ్చిపెట్టాలని, సక్సెస్ కన్నా డబ్బులు కూడా తెచ్చిపెట్టాలి, డబ్బులతో పాటు ఇంకో అవకాశం తెచ్చిపెట్టాలి, సినిమాలు చేస్తూ ఉండాలి. నాకు తెలిసిన నటులు ఇద్దరు, సక్సెస్ఫుల్ నటుడు, అన్సక్సెస్ఫుల్ నటుడు. సక్సెస్ఫుల్ నటుడు అంటే చేతిలో పైసలు, చేతిలో వర్క్ ఉంటుంది, జేబులో డబ్బులు ఉంటాయి, ముఖం మీద నవ్వు ఉంటుంది, కంటి నిండా నిద్ర ఉంటుంది. అలాంటి వాడు సక్సెస్ నటుడు. రాజేష్ ఆ కోవలోకి రావాలని ఆశిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను. ఈ సినిమాను అందరూ థియేటర్లోనే చూడండి, ఓటీటీలో వస్తుందిలే అని చాలా కాలం వెయిట్ చేయకండి. ఈ సినిమాను ఆదరించండి, దయచేసి థియేటర్లో చూడండి. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకు వెయిట్ చేయించాల్సి వచ్చిందంటే, ఆల్రెడీ ఇంకో ప్రీవియస్ ఈవెంట్ జరుగుతుంది, దాని తర్వాత మీడియా అందరూ కూడా ఇక్కడికి రావాల్సింది, సో అందుకే డిలే అయింది.
సో రాజేష్ గారిది అయితే తప్పలేదన్నమాట. సో అలాగే అండ్ ఈ సినిమాకి గ్రీటింగ్స్ తెలియజేయడానికి డైరెక్టర్ ఉప్పలపాటి నారాయణరావు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రక్షణ, చైత్రయాత్ర, అలరి పోలీస్ అండ్ మరెన్నో సినిమాలతో మనల్ని ఎంటర్టైన్ చేసిన డైరెక్టర్ ఉప్పలపాటి నారాయణరావు గారి స్పీచ్ని కూడా మనం విద్దాం. గట్టిగా చెప్పండి. హలో సార్, మిడిల్లోకి రండి. నమస్కారం అండి అందరికీ. ఈ హీరో కొత్త హీరో సక్సెస్ అవ్వాలని, సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటూ సినిమాలు షూట్లు థియేటర్కి వెళ్ళడం తగ్గిపోయింది ఈ రోజుల్లో. సినిమా మంచి సినిమా అయ్యి వస్తేనే చూస్తారు. ఈ అబ్బాయి చూడడానికి బాగున్నాడు, సినిమా కూడా బాగా చూస్తే అంది ఆశీర్వదిస్తే మంచిది ఉందని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ విషెస్. అలాగే నమో మూవీ డైరెక్టర్ ఆదిత్య గారు కూడా ఇక్కడ జాయిన్ అయ్యారు. ఆయన్ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆదిత్య గారు మాకు ఈ లైట్లలో ఎక్కడి నుంచి వస్తున్నారో తెలియట్లేదు. ప్లీజ్. హాయ్ అండి, ఇక్కడికి వచ్చిన అందరికీ హాయ్. ఈ సినిమా డైరెక్టర్ ప్రజోత్, నాకు బ్రదర్ రాజా. ఈ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. ఆల్రెడీ ఈ సినిమా నేను చూశానండి. మన ఈ డిఓపి, మ్యూజిక్ డైరెక్టర్ అందరి వర్క్స్ చాలా బాగున్నాయి. సుజాత మ్యామ్ మీతో వర్క్ చేశాను నేను. శ్రీనివాస్ సార్ మీతో నేను వర్క్ చేశాను. ఈ సినిమా కామెడీ, ఎంటర్టైన్మెంట్, లవ్ అన్నీ ఉన్నాయండి సినిమాలో. ఈ సినిమా హిట్ కావడానికి ప్రతి ఒక్క అర్హత సినిమాకు ఉంది. సినిమా పెద్ద సక్సెస్ కావాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. తెలియజేసినందుకు అండ్ ఫ్యూయల్ డే కూడా ఉంది కాబట్టి మిగతావన్నీ కూడా పిలుద్దాం. కొరియోగ్రాఫర్ కృష్ణ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే ఆర్ట్ డైరెక్టర్ మహేష్ గారిని, అలాగే ఈ సినిమాకి కాస్ట్యూమ్ డిజైనర్ గా వర్క్ చేసిన రితేష్ రెడ్డి గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ముందుగా ఆర్ట్ డైరెక్టర్ మహేష్ గారు మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు మాట్లాడరా? మీరు తర్వాతనే మాట్లాడాల్సిందే ప్లీజ్. మధ్యలోకి అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఈ సినిమా నాకు అవకాశం ఇప్పించిన మాకు థ్యాంక్స్. ఇంకా తర్వాత నన్ను బాగా ఎంకరేజ్ చేసి డైరెక్టర్ గారు, హీరో గారు ఈ సినిమా చేద్దామన్నప్పుడు నేను కష్టపడి చేసాము. ఈ సినిమా లవ్ స్టోరీ చాలా బాగుంటుంది అండ్ సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హీరో గారు కంగ్రాచులేషన్స్, డైరెక్టర్ గారు కంగ్రాచులేషన్స్. మహేష్ గారు అండ్ ఇప్పుడు కొరియోగ్రాఫర్ మాట్లాడతారు. అండ్ బ్యూటిఫుల్ స్టెప్స్ కొరియోగ్రాఫర్ బై కృష్ణ గారు. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. ఇంతమంది మధ్యలో నేను ఎప్పుడు మాట్లాడలేదు. ఏమన్నా మాట్లాడుతున్నప్పుడు ఏమైనా మిస్ఫైర్ అయితే దయచేసి క్షమించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆపర్చునిటీ నాకు పవన్ అన్న ద్వారా వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. తర్వాత ప్రజోత్ సార్, నేను యాక్చువల్గా సాంగ్ కొరియో చేయడానికి వెళ్ళినప్పుడు షూట్లో ఎప్పుడైనా చిన్న బ్లాంక్ అవుట్ అయిపోతే వెనక్కి తిరిగేలా చూసేటండి ప్రజోత్ సార్ని. అప్పుడు నాకు చాలా ధైర్యం వచ్చేది. అంటే ఎట్లా అంటే నా రథం పైన యుద్ధం చేయడానికి అర్జునుడు ఉన్నాడు, దానిపైన డిఓపి గారు హనుమంతుల కెమెరా పట్టుకుని నన్ను చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ రాజేష్ గారు. చాలా ఇబ్బంది పెట్టాను ప్రాక్టీస్ టైంలో, బట్ మీరు చాలా సపోర్ట్ చేశారు. నాకు చాలా బాగా డాన్స్ చేసి చాలా సపోర్ట్ చేశాను. హీరోయిన్ గారు నాకు కనిపించట్లేదు. హీరోయిన్ గారు కూడా చాలా హీరోయిన్ గారు కూడా చాలా సపోర్ట్ చేశారు మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. మీరు లేకపోతే ప్రొడ్యూసర్ గారు మ్యామ్, మీరు లేకపోతే నథింగ్ ఈజ్ పాసిబుల్. మీరు నిజంగా నాకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా యూ ఆల్వేస్ దేర్ వచ్చారు. పర్వాలేదు మాస్టర్, ఒక రోజు ఎక్స్టెండ్ అయినా పర్వాలేదు, మీరు అనుకున్నది చేయండి. చాలా సపోర్ట్ చేశారు మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. రితీష్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్యూటిఫుల్ కాస్ట్యూమ్. థ్యాంక్ యూ కృష్ణ గారు. ఇంకా ఇలాగే చాలా మంది జనాల ముందు మీరు మాట్లాడాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం. సో కాస్ట్యూమ్ డిజైనర్ రితేష్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ గుడ్ ఈవినింగ్. ఫస్ట్గా నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు ప్రజోత్ గారికి థ్యాంక్ యూ. అండ్ యాక్చువల్ అవుట్పుట్ చూసాక ఒక చిన్న ఫిలిం అన్న ఆ ఫీల్ అసలు రావట్లేదు. పెద్ద ఫిలిమ్స్కి అంత అవుట్పుట్ అనేది ఆ లెవెల్లో వచ్చింది. ఆ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ
స్క్రీన్ ప్రజెన్స్ కానీ యాక్టింగ్ ప్రతి ఒక్కరి ఐ మీన్ క్యాస్టింగ్ దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కటి చాలా బాగుంది. అండ్ అవుట్ఫిట్స్ కూడా స్క్రీన్ మీద చూస్తుంటే అసలు ఎంత ప్లెజెంట్గా అనిపిస్తున్నాయంటే చాలా బాగున్నాయి. అండ్ మోర్ ఓవర్ యాక్చువల్లీ మనం అనుకున్నప్పుడు రెగ్యులర్ థీమ్ అనేది లేదు. జస్ట్ ఏంటంటే విత్ ఇన్ 2 days బిఫోరే నాకు రెగ్యులర్ థీమ్ ఇలా అనుకుంటున్నాము ఆఫీస్లో, మనకి ఆల్మోస్ట్ ఒక 20 అవుట్ఫిట్స్ కావాలి అని చెప్పారు. సో అప్పటికప్పుడు రెట్రోకి సంబంధించిన అవుట్ఫిట్స్ అన్ని రెడీ చేసి ఇచ్చాము. సో అది ఆ సాంగ్లో చూస్తుంటే ఆ సాంగ్ ప్రెజెన్స్ కానీ చాలా బాగా అనిపించింది. యా, అందరికీ ఆల్ ద బెస్ట్. అండ్ మోరోవర్ రాజేష్ గారు చాలా బాగుంది యాక్టింగ్. అండ్ ఫస్ట్ ఫిలిం చేస్తున్నట్టు ఎక్కడ కూడా అనిపించలేదు. థ్యాంక్ యూ రితేష్ గారు. మైక్ దూరం పెట్టినా కూడా చాలా గట్టిగా మాట్లాడారు. ఎస్, కృష్ణ గారు ఏదో మిగిలిపోయిందంట. ఏం లేదు, యాక్చువల్గా అన్నిటికన్నా ఫస్ట్ మా మాస్టర్ రేవంత్ మాస్టర్, నేను ఇక్కడ ఉన్నానంటే ఆయనే. సో వెరీ సారీ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్ నన్ను బ్లెస్ చేయడానికి ఇక్కడ దాకా వచ్చినందుకు. అంటే చాలా విషయాల్లో నేను డాన్స్ కెరీర్ స్టార్ట్ అయినప్పుడు అసిస్టెంట్ కింద ఉన్నప్పుడు ఆయన వెనకాల ఉండి ఆయన ఇప్పటి వరకు నన్ను సపోర్ట్ చేసి ఇక్కడ తీసుకొచ్చారు. థ్యాంక్ యూ. రేవంత్ మాస్టర్, మీరు ఒకసారి వచ్చేచ్చు స్టేజ్ మీదకి. ఒకసారి ఇవాళ గెస్ట్గా వచ్చారు మీరు, మాకు మాట్లాడరా? రండి ప్లీజ్, గట్టిగా చెప్పట్లు రేవంత్ మాస్టర్ గారికి. థ్యాంక్ యూ. ఇవాళ లకప్ టైం ప్రీ రిలీజ్ ఈవెంట్కి జాయిన్ అయినందుకు మీ మాటల్లో. హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. అండ్ లగట్ టైం మూవీ ఇది నేను స్టార్ట్ అయిన దగ్గర నుంచి వింటూనే ఉన్నాను. బికాస్ కృష్ణ నా అసిస్టెంట్ అన్ని సాంగ్స్ చేసినప్పటి నుండి చెప్తూనే ఉన్నాడు. ఆల్ ది బెస్ట్ సార్. అండ్ ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్స్కి చాలా ఇంపార్టెంట్ డే మీ అందరికీ. అండ్ ఐఎమ్ సో హ్యాపీ టు బీ హియర్. ఇక్కడ వచ్చి అసిస్టెంట్ కంటే తమ్ముడు, ఫ్రెండ్ అన్ని ఇలాగ అనమాట. సో ఐఎమ్ సో హ్యాపీ. అండ్ ఖచ్చితంగా మంచి సినిమా తీశారు. సో అందరూ వచ్చి చూడండి. ఆల్ ది వెరీ బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. లగ్గం టీమ్కి అన్ని కూడా వెళ్ళి చూస్తారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా జాయిన్ అయినందుకు అండ్ మీ ఫ్రెండ్ కోసం, అలాగే మీ అసిస్టెంట్ కోసం కూడా మీరు ఇక్కడ జాయిన్ అయినందుకు థ్యాంక్ యూ. అండ్ ఎడిటర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ విశ్వనాథ్ గారిని జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే టీఓపీ బ్యూటిఫుల్ విజువల్స్ ని క్యాప్చర్ చేస్తున్న పవన్ గారిని కూడా రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ముందుగా విశ్వనాథ్ గారి మాటలు విన్నాం. ముందుగా మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్ అండి. యాక్చువల్గా ఈ ప్రాజెక్ట్లో నేను కొంచెం లాస్ట్లో జాయిన్ అయ్యాను. ముందు వేరే టెక్నీషియన్స్ ఉండే. సో యాక్చువల్గా నాకు లవ్ స్టోరీ ఫిలిమ్స్ అంటే బాగా ఇష్టం ఉంటుండే. కానీ నాకు వచ్చే ఫిలిమ్స్ అన్ని థ్రిల్లర్లు, సైకో థ్రిల్లర్లు, సస్పెన్స్ థ్రిల్లర్లు ఇట్లా వస్తుంటే ఏదో బాబు అనుకుంటాను. సో ఈ మూవీ ఫస్ట్ ఈ మూవీ అంతా చూసిన తర్వాత అనుకోకుండా నా దగ్గరకు వచ్చింది. చూసినప్పుడు అబ్బాయి ఇలాంటి సినిమా నాకు ఎందుకు రాలేదు అని ఫీల్ అయినా. ఏమో దేవుడు ఏమనుకున్నాడు, ఫైనల్గా స్టేజ్ మీద ఇక్కడ వెళ్ళాము. సో థ్యాంక్ యూ ప్రజోత్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. నాకు ఈ సినిమా చూసినప్పుడు నాకు రైటింగ్ చాలా బాగా అనిపించింది. హీరో హీరోయిన్ మధ్య ఉండే కన్వర్జేషన్స్, డైలాగ్స్ కానీ ఇవి కానీ చాలా క్యూట్గా, బ్యూటిఫుల్గా, సీన్స్ అన్ని చాలా బాగా రాసుకున్నాడు. సో అందుకే నేను అలా ఫీల్ అయ్యాను, నాకు ఎందుకు రాలేదు అన్నప్పుడు. సో ఫైనల్గా అయితే స్టేజ్ మీద ఉన్నా. థ్యాంక్ యూ ప్రజోత్. అందరూ చెప్తున్నట్టే ఇది అంటే చిన్న సినిమా లాగా అయితే ఉండదు. కొత్త వాళ్ళు యాక్ట్ చేశారు, కొత్త యాక్టర్స్, హీరో హీరోయిన్ అలా ఉండదు. కంపల్సరీ అంటే ఆ జర్నీని మీరు ఎంజాయ్ చేస్తారు. బిగినింగ్ నుంచి ఎండింగ్ దాకా మీరు ఆ స్టోరీని ఎంజాయ్ చేస్తూ, క్యూట్ లవ్ స్టోరీ ఫీల్ అవుతూ అలా వెళ్ళిపోతారు. చాలా బాగా రాసుకున్న ప్రజలు. మూవీ అయితే బాగా వచ్చింది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ హీరో, ప్రొడ్యూసర్, డిఓపి, పవన్. థ్యాంక్ యూ విశ్వనాథ్ గారు. థ్రిల్లర్లు అవి ఇవి అన్నీ కూడా చాలా క్రిస్ప్గా, కట్గా, షార్ట్గా ఉండాలి. మంచి లవ్ స్టోరీ దొరికిందని చెప్పి ఎడిటింగ్తో పని లేదనుకున్నారా అండి? అట్లేం లేదా? పర్సనల్గా నాకు ఇష్టం ఆ స్టోరీస్. సో మీరు చూసారు కదా. Casually teasing you. I know you gave your best work అన్న విషయం మాకు తెలుసు. థ్యాంక్ యూ సో మచ్ విశ్వనాథ్ గారు. లుకింగ్ ఫార్వర్డ్ టు సీ యువర్ వర్క్ ఆన్ స్క్రీన్. అండ్ ఇప్పుడు డిఓపి పవన్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. ఇది యాక్చువల్గా
అది చాలా లాంగ్ జర్నీ. ఆల్మోస్ట్ 3 years అయింది ఈ జర్నీ స్టార్ట్ అయ్యి ఈరోజు ఇక్కడ ఉన్నాం. మన సినిమా చాలా బాగా వచ్చిందండి. చిన్న సినిమా అయినా కూడా మేము చాలా కష్టపడ్డాం. ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయడానికి స్క్రీన్ వెనకాల మేము చాలా 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 కష్టపడ్డాం. మనకి ఛాన్స్ ఇచ్చినందుకు మా డైరెక్టర్కి చాలా చాలా థ్యాంక్ యూ అండి. అండ్ మా ప్రొడ్యూసర్ గారు హిమబిందు గారికి థ్యాంక్ యూ అండి. షూట్లో మేము ఒక సీన్ ప్లాన్ చేసినప్పుడు మాకు అంటే ఒక బడ్జెట్ ఉంటుంది, బట్ ఆ బడ్జెట్లో మా ప్లానింగ్ అవ్వదు, కానీ మేము అందులోనే చేయాలి, ఆ బడ్జెట్లోనే చేయాలి. అలా చేయాలనంటే మా డైరెక్టర్ అప్పటికప్పుడు ఏం చేయాలో ఆలోచించి అందులో ఏం కట్ చేయాలో చూసి ఇమ్మీడియట్గా చాలా స్పాంటేనియస్గా చేసేవాడు. ఈ సినిమాకి మా డైరెక్టర్ చాలా చాలా కష్టపడ్డాడండి. నేను పర్సనల్గా మా డైరెక్టర్తో ట్రావెల్ అయ్యాను కాబట్టి చెప్తున్నాను. అండ్ ఈ సినిమాని ఇక్కడి దాకా తీసుకురావడానికి మా ప్రొడ్యూసర్స్ కూడా చాలా కష్టపడ్డారు. ఈ సినిమాకి మీ సహాయం కావాలి. ఆడియన్స్ ఖచ్చితంగా సినిమాని థియేటర్స్లో చూడండి, అండ్ తర్వాత ఓటీటీ కూడా వస్తుంది, అప్పుడు కూడా చూడండి. ఓటీటీకి వచ్చేదాకా వెయిట్ చేయకండి, మా సినిమా థియేటర్స్ వచ్చి చూడండి. మేము మంచి సినిమా తీసాం అండ్ నా విజువల్స్ అందరికి నచ్చాయనుకుంటున్నాను. చాలా మాట్లాడాలని ఉంది, నేను మాట్లాడలేకపోతున్నా, ఏమో తెలియదు, కొంచెం భయంగా ఉంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఈరోజు స్టేజ్ మీది మొదటి సినిమా మీకు కూడా మీరేమేమి మాట్లాడండి, పర్లేదు. మీకు భయం కొట్టి నేను పక్కన ధైర్యంగా ఉంటాను. నేను పక్కన అసలే మాట్లాడరు. మీరు వన్ లైనర్స్ నెక్స్ట్ నుంచి మీరు రైటింగ్ లో కూడా దిగేయచ్చు అనమాట. సో ఏదైనా చెప్పాలా ఇంకా? డెఫినెట్లీ వి అండర్స్టాండ్ యువర్ జర్నీ ఎమోషనల్లీ. ఖచ్చితంగా మన మొదటి స్టెప్ ఇది. అండ్ వి విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ పవన్ గారు. మెనీ మోర్ ఫిల్మ్స్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈ సినిమాలో యాక్ట్ చేసిన ప్రదీప్ గారిని, అలాగే శ్రీనివాస్ భోగిరెడ్డి గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓకే, మీరు జాయిన్ అయిపోండి, వద్దా పిలవనని. ఓకే, లిరిసిస్ట్ మహేష్ పోలోజు గారిని గట్టిగా చెప్పట్లు. మొత్తం అన్ని సినిమాలకి సింగిల్ హ్యాండెడ్ గా ఆయనే లిరిక్స్ అందించారు. అండ్ ప్రేమ ప్రేమ అనే సాంగ్ కూడా చాలా బాగుందండి. అందరికీ నమస్కారం. ఈ లగ్గం టైం ఒక 3 ఏళ్ల క్రితం ఒక కథగా నాకు పరిచయం అయింది. ఆ తర్వాత ఒక 6 నెలల పాటు పాటలు రాస్తూ దగ్గర అయిపోయాను ఈ కథకి నేను. అయితే చిత్రంగా ఎలా ఉంటుందనేది మీ అందరిలాగే నేను ఎదురు చూస్తున్నాను చూడాలని చెప్పేసి. ఈ జర్నీలో ఈ మూమెంట్లో నేను ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది నా ఫ్రెండ్, ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ పవన్. మా జర్నీ చాలా లాంగ్ 10 years మైండ్ ఉంది. బట్ ఈ 10 years నన్ను నాకంటే ఎక్కువగా నమ్మి తను ట్యూన్ చేసిన చాలా మెలోడియస్ ట్రాక్స్కి నా పాటలు రాసే అవకాశం ఇచ్చాడు. సో అందుకు పవన్ థ్యాంక్ యూ. అండ్ మామూలుగా ఏ సినిమా అయినా సరే ఒక మంచి సందర్భం ఉన్నప్పుడు అక్కడ ఏదైనా ఒక ఎమోషన్, అది ఆనందం కావచ్చు, బాధ కావచ్చు, కోపం కావచ్చు, అది మాటల్లో వ్యక్తపరచలేనప్పుడు మాత్రమే పాట సహాయం అవసరం అవుతుంది అనిపిస్తుంది నాకు. అలాంటి కొన్ని మంచి మంచి సందర్భాలను నా చేతుల్లో పెట్టి నా చేతుల్లోంచి కొన్ని మంచి పాటల్ని తీసుకున్న ప్రజోత్ గారికి కూడా థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్. ఈ సినిమాకి వర్క్ చేసిన, యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్స్ అండి. ఒక మంచి కథ, ఒక మంచి ప్రయత్నం, ఒక వేడుకగా ముస్తఫా ఈరోజు మీ అందరి ముందు ఉంది. అలరించడం వరకు మా వంతు నిజాయితీగానే ప్రయత్నం చేశాము. బట్ ఆదరించడం అనేది ఇప్పుడు మీ వంతు. హోప్ఫుల్లీ మీ అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. రాయడం వరకేనండి నా బాధ్యత. పాడరా, ఒక లిరిక్ కూడా పాడరా. ఓకే, థ్యాంక్ యూ. సో అలాగే ఆర్టిస్ట్ రాపాటి ప్రదీప్ డిఓపి గారు ఇప్పుడు మాట్లాడడానికి ఫైనల్గా సిద్ధమయ్యారనమాట. నేను కొంతమందికి థ్యాంక్స్ చెప్పడం మర్చిపోయానండి, సారీ. ముందుగా నా టీంకి చెప్పాలి. నా ఆపరేటివ్ రఘు, అసోసియేట్స్ అఖిల్, సింహ,
వీళ్ళందరికీ నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే సెట్ లో వాళ్ళే ఆర్ట్ అసిస్టెంట్స్, వాళ్ళే అసిస్టెంట్ డైరెక్టర్స్, వాళ్ళే అసిస్టెంట్ కెమెరామెన్స్, వాళ్ళే మేనేజర్స్ అన్ని చేశారండి నా టీమ్. ఖచ్చితంగా వాళ్ళని స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. అండ్ నా కల్పిస్ట్ కార్తిక్ బాగా చేశాడు పిక్సెల్స్ అండ్ స్టిక్ స్టూడియో నుంచి. థ్యాంక్ యూ కార్తిక్ అండ్ థ్యాంక్ యూ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ పవన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా అప్పటి నుంచి ప్రదీప్ గారు అంటున్నా ఎవరో ఒకరు వస్తున్నారు. ఇంకా అసలు కుదరదు ప్రదీప్ గారు, మిగతా అన్ని పక్కన పెట్టేసి మనం ఏమైనా మాట్లాడేద్దాం. ఫస్ట్ ప్లీజ్ జ్యోతి. థ్యాంక్ యూ. నాకు మైక్ ఇచ్చిన జ్యోతి గారికి ఫైనలీ ఇచ్చాను అంటారా? ఫస్ట్ మీరే కదా నాకు ఇచ్చింది. ఇక్కడ విచ్చేసిన మన మీడియా మిత్రులందరికీ, బంధుమిత్రులందరికీ, శ్రేయోభిలాషులందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ ప్రజోత్ గారికి, నిజంగా డైనమిక్ ప్రొడ్యూసర్ హిమబిందు గారికి, రాజేష్ గారికి, అందరికీ ధన్యవాదాలు. సారీ నేను కొద్దిగా మింగ్లి మాట్లాడతా, ఏమనుకోవద్దు, నా అలవాటే అది. యాక్చువల్లీ నేను చెప్పాలనుకునేది ఏంటంటే, ఇప్పుడు ఈ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది చూడు, హీరో అంటాడు, అరే ప్రేమలో ఇంత బాధ ఉంటుందని అనుకున్నా కానీ ఇంతగానో బాధ ఉంటుందని నేను అనుకోలేరా. అది చూసారా ఒకసారి మళ్ళీ ట్రైలర్ చూసి చూడండి. అంటే నేను చెప్పింది ఏంటో మీకు అర్థమవుతుంది. యాక్చువల్లీ ఇది ప్రస్తుతానికి లగ్గం టైం ఫస్ట్ పార్ట్ వరకే ఆ డైలాగ్, అండ్ సెకండ్ పార్ట్ కోసం నేను వెయిట్ చేస్తున్నా. ఎందుకంటే లగ్గం అంటే ఎంతో పెద్ద ఆశమూషం అంటున్నారు. లగ్గం కోసం చాలా కష్టపడి లగ్గం చేసుకుంటాడు, కానీ నేను సెకండ్ పార్ట్ ఎందుకు అంటున్నా అంటే లగ్గం తర్వాత ఏమవుతుందో అప్పుడు అర్థమవుతుంది. లగ్గం అంటే పెద్ద తీరు కొట్టినా అనుకుంటారు. కామన్ ఇయర్ రేపు లగ్గం అంటే ఎంగేజ్మెంట్ అవుతుంది, మంచి ఫోటోలు దిగుతారు, డ్రెస్సులు వస్తాయి, బంధుమిత్రులు ఉంటారు, తర్వాత ప్రీ వెడ్డింగ్ షూట్ అంతేనా? ప్రీ వెడ్డింగ్ ఇప్పుడు ఈ మధ్య అయితే సంగీతు ఏంది హల్దీ ఏమేమి ఉన్నాయి చెప్పండి. ఆర్టిస్ట్ అలాగే ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి 20th సెంచరీ ఎంటర్టైన్మెంట్స్ లక్కన్ టైం ప్రీ రిలీజ్ ఈవెంట్ తరఫున అందరికీ స్వాగతం అండ్ ధన్యవాదాలు. ఈ సినిమా ఆల్మోస్ట్ మన వాళ్ళందరూ చెప్పినట్టుగా 3 years నుంచి ఆయన పడ్డ కష్టం, డైరెక్టర్ ప్రజోత్ కే వెన్నం గారు పడ్డ కష్టం మేము అందరం ప్రత్యక్షంగాను పరోక్షంగాను చూస్తూ ఉన్నాం. ఆయన డిఓపి గారు, పవన్ గారు ఇద్దరు కలిసి ఏదో అనుకుంటుండేవారు, మమ్మల్ని మాత్రం చాలా ఇబ్బంది పెట్టేవారు. ఇలాంటి వన్ మోర్లే చేయించేవారు. మేము బాగా చేయట్లేదా లేకపోతే ఏమైనా ప్రాబ్లం అంటే ఫైనల్గా పవన్ వచ్చి లేదు సార్ కొంచెం టెక్నికల్ ప్రాబ్లం అడిగారు. మళ్ళీ మాలో మేమే తిట్టుకునే వాళ్ళం. మా కో ఆర్టిస్టులు అందరు ఇక్కడ ఉన్నారు. ముఖ్యంగా మా హీరో గారికి బాగా చాలా ఎక్స్పీరియన్స్ అనుకుంటారు, బాగా నవ్వుతున్నారు ఇక్కడ. అంటే ఇప్పుడు కొన్ని సీన్స్ ఉంటాయని మనం చేసేటప్పుడు అవి కొంచెం ఎమోషనల్ గా ఏదైనా అంటే బాధపడే సీన్ ఉందనుకోండి, ఒకసారి చేస్తాం, 2 సార్లు చేస్తాం, 3 సార్లు చేస్తాం, ఓకే బాగానే ఉంటుంది. కానీ వేరే సీన్లు దానికి నెంబర్ ఆఫ్ టైమ్స్ కావాలనుకున్న సీన్లు అయితే రావు. అది హీరో గారికి బాగా తెలుసు. చెప్పమంటారా? చెప్పండి. జ్యోతి బాగుండాలండి. సో ఫైనలీ ఈ సినిమాలో నేను కూడా భాగం కావటం నా అదృష్టంగా భావిస్తున్నాను. సో దానికి ఐ షుడ్ సే థ్యాంక్స్ టు డైరెక్టర్ ప్రజోత్ గారు, అలాగే కే హేమబిందు గారు, ముఖ్యంగా మా కో ఆర్టిస్టులందరూ సపోర్ట్ చేసిన తీరు ఈ సినిమాకి నేను చాలా వాళ్ళందరూ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. అంటే ప్రతి సినిమాని కమర్షియల్ గా ప్రతి వాళ్ళు చూడలేరు. ఇప్పుడు చేసిన సర్వీసెస్ అందరూ ఎవరైతే మాట్లాడారో వేదిక మీద వాళ్ళందరినీ అబ్జర్వ్ చేశాను నేను. అంటే ఏదో ఎక్స్పెక్టేషన్ తో ఒక ప్రాజెక్ట్ లో చేస్తున్నాం అన్నప్పుడు కేవలం కమర్షియల్ మనీ మైండెడ్ తోటి చేసే సినిమాలు కొన్ని ఉంటాయి, కొన్నిటి కోసమే చేస్తాం. కానీ ఇలాంటి కుటుంబ కథా చిత్రాల కోసం వాళ్ళు పడుతున్న తీరు చూసినప్పుడు డెఫినెట్ గా మనం వాళ్ళకి ఏదో ఒకటి సాయం చేయాలనే తప్పంతోటి సినిమా చేసాం. సో ఆ విషయంలో మీ అందరికీ బాగా తెలుసు. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అండ్ టీమ్. ఎస్పెషల్లీ భోజనం మాత్రం అద్భుతంగా పెట్టారు ప్రజోత్ గారు. అంటే నాన్ వెజ్ అయితే వీక్లీ వన్సే పెట్టారు, బట్ వెజిటేరియన్ మాత్రం చాలా అద్భుతంగా పెట్టారు. హెల్విత్ గారు మీరు నవ్వకండి. సో ఫైనల్ డే మాత్రం బాగా పెట్టారులేండి. అంటే మరోలా పెట్టలేదు తెలుసు కాదు.
సో లగ్గన్ టైం అంటే ఆ టైటిల్ లోనే అలాంటి ఒక పాజిటివ్ వైబ్ ఉంది కదా. సో ఆ వైబ్ కి తగ్గట్టుగానే ఎంజాయ్ చేసాం మేము సెట్స్. రియల్లీ ఒక సినిమాకి వచ్చి చేసినట్టుగా మేము ఫీల్ కాలేదండి. ఐ ఫీల్ ఇట్స్ మై ఫ్యామిలీ. 20 years అందరూ అడిగిన ఆర్టిస్టులు అందరూ అలాగే చేశారు. ఈజ్ ఇట్ రైట్ ఆర్ నాట్? థ్యాంక్ యూ సో మచ్. సో ఫైనల్లీ ఐ రిక్వెస్ట్ యూ ఆల్, మీరు మీతో పాటు మీ ఫ్యామిలీస్, మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి, ముహూర్తం ఈస్ ఫిక్స్డ్ ఆన్ 6th February. అందరూ థియేటర్కి రండి, సినిమా చూడండి, మమ్మల్ని దీవించండి. వీ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ విషెస్. అండ్ ఈ సినిమాకి మంచి డబ్బులు మా హేమబింద్ గారికి రావాలి. సో తను పడుతున్న కష్టాలు చూసాను, ఎన్ని టెన్షన్స్ చూసాను, మీకు డబ్బులు వస్తాయి, సినిమాకి మంచి పేరు వస్తుంది. ఇమీడియట్ గా మీరు అనౌన్స్ చేయండి. మా ప్రదీప్ మాత్రం కాస్త మంచి విషయం చూడండి. అండ్ ప్రజోత్ గారు, ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ మై డియర్ హీరో, యూఆర్ గోయింగ్ టు రాక్. సో మీ గురుగారు కూడా థ్యాంక్స్ చెప్తాను. నమస్తే. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ జ్యోతి. థ్యాంక్ యూ అండి. మిమ్మల్ని చూసినప్పుడు కూడా మా సొంత మనిషిని చూసినట్టుగానే స్క్రీన్ మీద ఎప్పుడు అనిపిస్తుంది, అంతే పీస్ఫుల్ గా మీ యాక్టింగ్ ఉంటుంది. థ్యాంక్ యూ. అండ్ ఎస్ మ్యామ్, హిమ గారు నెక్స్ట్ టైం నుంచి ఇంకొక 2-3 రోజులు నాన్ వెజ్ ప్లాన్ చేయండి మ్యామ్ నెక్స్ట్. ఎందుకంటే అన్నీ చెప్పారు మీరు, అది కూడా నెక్స్ట్ టైం నుంచి నెక్స్ట్ సినిమా, ఈ సినిమా హిట్ అయ్యాక వారంలో ఒక 2-3 రోజులు ప్లాన్ చేద్దాం. ఎస్ అలాగే ఈ మూవీలో మరో ఆర్టిస్ట్ సుజాత గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాము. మనకి డీజే టీవీలో మదర్ గా వాయించేశారు, అక్కడ బాగా ఫేమస్ అయ్యారు. ఆ తర్వాత ఎన్నో మదర్ పాత్రలో చేస్తున్నారు. డెఫినెట్లీ ఆవిడ కనిపించినప్పుడు కూడా మనకి కూడా మన మదర్ని చూసినట్టుగానే అనిపిస్తుంది. అందరికీ నమస్కారం. నాకంటే ఇక్కడ చాలా మంది పెద్దలు, వాళ్ళందరికీ నమస్కారం. పిల్లలకు శుభాశీస్సులు. ఈ అవకాశం ఇచ్చినటువంటి డైరెక్టర్ ప్రజోత్ గారికి, ప్రొడ్యూసర్ హిమబింద్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. మీడియా మిత్రులందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ, నాకు పెద్దగా మాట్లాడటం రాదు, ఏదో చెప్పాలనుకుంటాను, స్టేజ్ మీదకి వచ్చినట్టు మాట్లాడతాం అందరిలాగే. కాకపోతే వాళ్ళకి ఒక ఆర్టిస్ట్ అవ్వాలని ఒక డ్రీమ్ ఉంటుంది. సో నాకు ఈ డ్రీమ్ అంటే నాది అప్రస్తుతమైన చెప్తున్నాను. నాకు 7 years అప్పుడు నాకు యాక్టర్ అవ్వాలని అనిపించింది సినిమాలు చూసి. మన హీరో గారిని గురించి విన్నప్పుడు తను హీరోగా చేయడానికి ఎంత తపన పడ్డాడు, ఒక వ్యక్తి కళ ఇది. తర్వాత నేను సెట్లో వెళ్ళిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ గురించి తెలుసుకున్నాను. ఇది వ్యక్తి కథ కాదు, ఒక కుటుంబానికి ఒక డ్రీమ్. సో ఈరోజు మీ ముందు వాళ్ళ కుటుంబం అంతా అంత కృషి చేసిన తర్వాత ఈరోజు మనం లగ్గన్ టైం చేస్తున్నప్పుడు మీ ముందుకు వచ్చాను. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది ఎప్పుడు వస్తుందా నేను కూడా చాలా వెయిట్ చేశాను. సో తప్పకుండా రాజేష్ మీరు గారికి మంచి సక్సెస్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమా కోసం డిఓపి గారు, మ్యూజిక్ అంతా ఎవ్రీథింగ్ వాళ్ళు పడ్డ తపన ఇందాక చెప్పినట్టు అందరూ చెప్పుకొచ్చారు, వాళ్ళు ఎలా వర్క్ చేశారు. సో నాకు సినిమా తీసినప్పుడు కొంతే తెలుసు, ఇప్పుడు విన్న తర్వాత అంతా తెలిసింది. సో తప్పకుండా ఇది మంచి సక్సెస్ కావాలని భగవంతుడు మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సుజాత గారు. మాట్లాడారు, చాలా అద్భుతంగా మాట్లాడారు. అలాగే అద్భుతమైన పర్ఫార్మెన్స్ కూడా స్క్రీన్ మీద. సో అలాగే ఓకే, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కె ప్రశాంత్ కుమార్ గారిని స్టేజ్ మీదకి రావాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నాం. రండి సార్, ఒక 2 మాటలు మా లగ్గన్ టైం గురించి మీరు మాట్లాడేసారు. థ్యాంక్ యూ. పైల్వాన్ అంటున్నారు మీరు, మధ్యలోకి వెళ్ళండి. హీరోకి మించిన ఎలివేషన్ ఇక్కడ, సౌండ్లు, అరుపులు, గోలలు గట్టిగా ప్లాన్ చేసి అవకాశం ఇచ్చినందుకు ప్రొడ్యూసర్ గారు గోవింద్ గారికి అండ్ డైరెక్టర్ ప్రజోత్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. He can't speak at but okay, he said thank you అండి. సో అలాగే 20th century బ్యానర్ ని క్రియేట్ చేసి ఈ సినిమాని మన ముందుకు తీసుకొస్తున్న ప్రొడ్యూసర్ హిమబిందు గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే మొదటి సినిమా మన ముందుకు రాబోతున్న డైరెక్టర్ ప్రచోద్ కే వనం గారిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. మొదటి సినిమా అందరికీ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ ముందుగా ప్రొడ్యూసర్ హిమబిందు గారిని మాట్లాడాలని రిక్వెస్ట్ చేస్తున్నాం.
మీరు అరిచిన అరుపులకి స్పీచ్ మర్చిపోయామంటారా? థ్యాంక్ యూ అందరికి ఇక్కడికి వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్, స్పెషలీ మీడియా ఫ్రెండ్స్, ఫ్యామిలీ అండ్ అందరు ఇక్కడికి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. అందరికీ థ్యాంక్ యూ, స్పెషలీ మా టెక్నీషియన్స్ కి, మా ఆర్టిస్ట్ కి, కాస్టింగ్ క్రూ కి అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. పర్లేదు మ్యామ్, మీ టైం తీసుకోండి, ఇది ఎలాగో రికార్డింగ్ చేసి మేము నీట్గా ప్రాపర్గా తీసుకుంటాం. అంటే ఐ రియలీ వాంటెడ్ టు థ్యాంక్ ఎవ్రీబడి, కానీ ఇండివిజువల్ గా చెప్పాలనుకుంటే టైం టేకింగ్ ఉంటుందని చెప్పి ఒక చిన్న ఇష్యూ మీద మాట్లాడదాం ఫస్ట్ అని అనుకున్నా. సో ఈ యాజ్ అ కొత్త ప్రొడ్యూసర్ గా ఇండస్ట్రీకి రావడం, వి కమ్ విత్ లాట్ ఆఫ్ హోప్స్. సో అప్పుడు మేము చాలా చాలా కష్టపడి 3 years, అందరు అన్నట్టు చాలా 3 years నుండి కష్టపడి వచ్చినాం. సో ఇక్కడ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా పెట్టడానికి వీ హ్యావ్ లాట్ ఆఫ్, అంటే మాకు చాలా బడ్జెట్ అన్నది ఖర్చు అయిపోతుంది కదా. సో ఇక్కడ ఇంత ఖర్చు చేసుకొని మేము ఇక్కడికి వచ్చినప్పుడు we always expect people to give us love in return. సో ఫైనల్లీ ఆ డే అనేది వచ్చేసింది. Feb 6th in theaters, we are coming soon with Lagam Time. కానీ ఇక్కడ of course అందరు ఇన్ని హోప్స్ పెట్టుకొని వచ్చినప్పుడు they always expect that feedback audience నుండి, whether it's good or bad. సో ఏ ఫీడ్బ్యాక్ అయినా they're happily going to take it in the end. But this week especially మాకు ఆ ఫీడ్బ్యాక్ కూడా వాపస్ వస్తుందా లేదా అన్న కన్ఫ్యూజన్ లోనే మేము ఉన్నాం. ఎందుకంటే ఈ వీక్ Feb 6th కి ధనుష్ గారి మూవీ 3 రిలీజ్ అవుతుంది అండ్ ఆరెంజ్ మూవీ 7th కి రిలీజ్ అవుతుంది. సో ఈ చిన్న బడ్జెట్ మూవీస్ తోటి రిలీజ్ అన్నది చేయడం వల్ల we don't get that recognition that we need to get it. అంటే మాతో పాటు ఒక మేము ఒక్కళ్ళమే రావట్లేదు 6th కి, there are like 9 to 10 movies మా రేంజ్ ఆఫ్ బడ్జెట్ విత్ డిఫరెంట్ జానర్స్ అందరూ వస్తున్నారు. సో ఐ జస్ట్ ఫీల్ లైక్ అందరికి ఫేర్ ఆపర్చునిటీ అనేది ఉండాలి. ఒక పెద్ద బడ్జెట్ మూవీ తోటి అది రిలీజ్ ఎందుకు కాదు, బట్ రికగ్నైజేషన్ ఫేజెస్ ఉన్న వాళ్ళతోటి డెబ్యూటెంట్స్ అంటే ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. ఇఫ్ గివెన్ ఎ ఛాన్స్ నేను కూడా రెప్యూటెడ్ హీరో దగ్గర మూవీకే వెళ్ళాలని అనుకుంటాను కదా. సో స్పెషలీ జెన్సీ కల్చర్ ఇవాళ వాళ్ళు ఎందుకు సినిమాకి పోతారో, ఆ స్టేటస్ ఎందుకు పెడతారో వాళ్ళకే తెలియాలి సగం. సో వాళ్ళకి ఒక సరదా లాగా అయిపోయింది థియేటర్కి వెళ్ళడం, సినిమా చూడడం, స్టేటస్ పెట్టడం, లైక్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లలో. అది వాళ్ళది కూడా తప్పు కాదు, అది వాళ్ళ కైండ్ ఆఫ్ ఫన్. బట్ రిలీజ్ చేసే వాళ్ళది కూడా తప్పని నేను అనను. బట్ ఇద్దరు తప్పు కానప్పుడు ఏదో తప్పు అయితే ఉంది కదా. ఏంటి అంటే సిచ్యువేషన్, మేబీ టైమింగ్. ఐ థింక్ ఆ సిచ్యువేషన్ ఈ ఫ్రైడే, సాటర్డే, సండే ఏదైతే చిన్న ఫిలిమ్స్ వస్తాయో ఆ టైంకి రిలీజ్ మాత్రం డెఫినెట్లీ చేయవద్దు అని ఐ రిక్వెస్ట్. ఎందుకంటే ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ ని మీరు లాగేసుకుంటారు, మాకు వచ్చే ఆడియన్స్ ని కూడా మీరే తీసేసుకుంటారు. మై టెక్నీషియన్స్, మై ఆర్టిస్ట్, మై పీపుల్, అండ్ ఐఎమ్ రియలీ రియలీ ప్రౌడ్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ మ్యామ్. ఎవరికైనా ఇంటెన్షనల్ గా అయితే ఐ నెవర్ వాంటెడ్ టు హర్ట్ ఎనీబడి. అన్ఇంటెన్షనల్ గా ఏదైనా మాట్లాడి ఉంటే ఐఎమ్ రియల్లీ సారీ. దిస్ ఇస్ మై ఫస్ట్ టైం, లైఫ్ లోనే ఫస్ట్ టైం నేను స్టేజ్ ఏదో ప్రొడ్యూసర్ లాగా మూవీ తీసేసి అయిపోతుంది స్పీచ్లు అంటే మన వల్ల కాదు. బట్ ఐ రియలీ రియలీ విష్ మీరు అందరూ థియేటర్స్ కి రండి. మా మూవీ 400, 300 అయితే కాదు, ఇట్స్ జస్ట్ 99 రూపీస్. with 2 hours of
10 minutes మీ వర్త్ టైం ఈ మూవీకి ఇవ్వండి అండ్ ఐఎమ్ షూర్ విల్ నాట్ బి డిసప్పాయింటెడ్. అండ్ యాక్చువల్లీ ఈ స్టేజ్ మీద రావాలంటే చాలా కష్టపడాలి. అంటే ఏదో బీటెక్ అయిపోయిన ఈజీగా రావచ్చు అనుకున్నా టీవీలో చూసి, కానీ అంత ఈజీ కాదని చెప్పి ఒక లాంగ్ జర్నీ ఉంది. సో ఈ జర్నీలో నాకు చాలా మంది సపోర్ట్ చేసినారు. అండ్ ఆ సపోర్ట్ సిస్టమే నా క్రూ మెంబర్స్ లైక్ డిఓపి పవన్, డైరెక్టర్ విశ్వనాథ్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ పవన్. సినిమా పేరు లగ్గం టైం. సిగ్గుపడుతున్నాడు, నీ లగ్గం కాదు కదా. నా పేరు జయదేవ్. ఇంకా బాగుంటుంది సినిమా, ఫ్యామిలీ తోటి మొత్తం ఎంటర్టైనింగ్ ఉంటుంది, కామెడీ ఉంటుంది, ఫైట్ ఉంటుంది, అంతా ఉంటుంది. కంపల్సరీ చూడండి. తాత నాకు రాసిస్తావా ఇల్లు? హలో అండి, నా పేరు రుత్విక. మామయ్య నాకు కొంచెం సినిమాకి ప్రమోషన్ నాకు రోల్ ఇచ్చారు. అందుకే ఈ సినిమాని హిట్ చేస్తే ఇంకో సినిమాకి మా మామ ఇంకా హిట్ చేయగలుగుతా. సినిమాలో ఫిబ్రవరి 6th వస్తుంది. మీరు అందరూ వెళ్ళి చూడాలి, థియేటర్లో చూడాలి. మా మామ ఇంకా హిట్ చేయబోతాడు ఇంకో సినిమా. మీరు నీ ఫ్రాక్ బాగుంది. నీ పేరు? మనస్విని. ఏం చేసావు ఈ మూవీలో? యాక్టింగ్ చేసా ఉంటావా? చేసావా? ఓకే, ఎట్లా అనిపించింది? నీకు కూడా మామయ్య అవుతారా ప్రజ్యోత్ గారు? హిట్ అవ్వాలని చెప్పు, హిట్ అవ్వాలని చెప్పు. మళ్ళీ నీకు కూడా ఒక క్యారెక్టర్ ఉంటుంది మళ్ళీ. ఓకే, క్యూట్ గా ఉంది. సో ముందు ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళు, నా ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్, నా ఆర్టిస్ట్ అందరికీ చాలా థ్యాంక్ యూ మేడం. మీకు కూడా. సో నా పేరు రాజేష్ మీరు, అండ్ ఐఎమ్ ఫ్రమ్ ఓల్డ్ సిటీ, పక్కా ఓల్డ్ సిటీ. సో ఆడికి వచ్చిన and I can proudly say that I am the first hero from old city. Now Lalawasa నుంచి నా proper old city నుంచి I am the first hero and I will be the first hero. ఎందుకంటే 6th కి సినిమా వస్తుంది కాబట్టి. సో అట్లా. సో కమింగ్ టు ద మూవీ, లగ్గం టైం అనే మూవీ, నేను ఈ మూవీ చేయకముందు ఒక 2-3 స్టోరీస్ నా దగ్గరికి వచ్చినాయి. అవి ఎట్లుండే అంటే एकदम వైలెంట్ ఉండే, లిటరల్లీ మొత్తం మన రక్తపాత ప్రమోషన్స్. మా అంతో ఇంతో సినిమా మీ వరకు వచ్చిందంటే వీళ్ళిద్దరే కారణము. మీరు రావడం, మీరు మా ప్రాజెక్ట్ ఎంటర్ అయినాక మాకు 2x 3x 10x బూస్ట్ వచ్చింది మా ప్రాజెక్ట్ కి, మాకు అందరికి. ఎందుకంటే మాది మూవీ అనేది మా సర్కిల్ అనే తెలుస్తుండే, కానీ అవుట్ ఆఫ్ ద సర్కిల్ కూడా తెలిసిందంటే వీళ్ళిద్దరే కారణం దానికి. థ్యాంక్ యూ. అండ్ ఇంకోటి మా మీరు రండి సార్ ఇక్కడ అన్న.